మీరు చర్చ పెడితే ప్రజలు ఏది నిజమనేది గ్రహిస్తారు. కాబట్టి అలాంటి ఆలోచనతో పనిచేస్తే రానున్న రోజులపట మనం తప్పనిసరిగా తెలంగాణలో ఉన్నటువంటి 31 జిల్లా పరిషత్ లోపట గులాబీ జెండా ఎగరబోతున్నదని కూడా మీకు తెలియజేస్తూ నేను సెలవునిస్తున్నా. జై తెలంగాణ. యువతల్లో ఉత్సాహం, ప్రజల్లో నమ్మకం, తెలంగాణ రాష్ట్ర భవిష్యత్ ఆశాజ్యోతి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి స్వాగతం, సుస్వాగతం. నిరంతరం పోరాటం, ప్రజల సమస్య పరిష్కారం కోసమే ఆరాటం, ప్రజల నడుమ ఉంటేనే రామన్నకు ఆనందం. అందరు సహకరించాలి తమ్ముళ్ళు. యువతల్లో ఉత్సాహం, ప్రజల్లో నమ్మకం, తెలంగాణ రాష్ట్ర భవిష్యత్ ఆశాజ్యోతి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి స్వాగతం, సుస్వాగతం. నిరంతరం పోరాటం, ప్రజా సమస్య పరిష్కారం కోసమే ఆరాటం, ప్రజల నడుమన ఉంటేనే రామన్నకి ఎంతో ఆనందం. ఇవాళ పెద్దలు మాజీ ఎమ్మెల్యే రెడ్డి నాయక్ గారిని మాట్లాడాల్సిన కోరుతున్నాం. ఎవరైనా సరే 3 నిమిషాల కంటే ఎక్కువ మాట్లాడొద్దు. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్. నిశ్శబ్దంగా ఉండాలి. మీరు ఇట్లా లొల్లి పెడితే ఏం మాట్లాడతాం? ఈరోజు మహబాద్ జిల్లాలో నూతనంగా గెలిచినటువంటి గౌరవ సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు మరియు ఓడిపోయిన వాళ్ళందరినీ మన వర్కింగ్ ప్రెసిడెంట్ తెలంగాణ రాష్ట్రం బీఆర్ఎస్ పార్టీ వారి చేతుల మీదుగా సన్మానం చేయాలన్నటువంటి కార్యక్రమం ఇవాళ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా గౌరవ సర్పంచులకు, ఉప సర్పంచులకు, వార్డు సభ్యులకు అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇప్పుడే వేదిక మీద వచ్చినటువంటి